ఈనాడు మునుగోడులో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో ఈరోజు అధికార పార్టీ కానీ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కానీ ఈరోజు విచ్చలవిడిగా ప్రజా నాయకులని విచ్చలవిడిగా కొనుక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే కొనుగోలు చేసుకోవటం, పబ్లిక్ని కొనుగోలు చేయటం. పబ్లిక్ ఏమంటారు అంటే, కేంద్ర ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా మా డబ్బులు మాకే ఇస్తారు కదా, తీసుకుంటాం, మేము చేకూర్చుకు కొట్టేస్తాం. పాల్వాయి శ్రీమంతిని మాకు ఆడవిళ్ళని గెలిపించే ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు శివన్నగూడెం ప్రాజెక్టే కానీ పిలాయిపల్లి కాలువనే కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు వచ్చే అధికారులు మొత్తం డబ్బులకే ఇవ్వడాక ఏడ పనులు అయితే అభివృద్ధి ఏడుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి లేదు. ఏమైనా ఉన్న ఎమ్మెల్యేలు తిందాం, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ ఉన్న మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలు సరే, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే ఎమ్మెల్యేలు. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పరాజయం పాలవుతుందనే భయంతోనే ఇంతమంది మంత్రులను ఇంతమంది ఎమ్మెల్యేలను దింపారు అనుకుంటున్నారా? ఇవాళ ఒక మునుగోడు గడ్డ మీద ఒక మహిళ అని చూడకుండా కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే దమ్ము టీఆర్ఎస్కు లేదు, బీజేపీకి లేదు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందని అనుకుంటున్నారా? మేమైతే టీఆర్ఎస్, బీజేపీ మాకు పోటే కాదు, మా సీటు మేము కాపాడుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం అనుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంటుంది.